హాయ్ మై స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ఈ వీడియోని ఎంతమంది వీలైతే అంతమంది మీ ఫ్రెండ్స్ కి, అలాగే ముఖ్యంగా ఈ వీడియోని స్టూడెంట్స్ కి షేర్ చేయండి. నా చేతిలో ఒక పేపర్ ఉంది, ఒక భూతద్దం ఉంది. దీని ద్వారా నేను ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సహజంగా ఈ భూతద్దం ద్వారా మనం బయట ఎండలో నుంచొని ఆ పేపర్ పైన ఫోకస్ చేస్తూ ఆ లైట్ ని గనక ఒకే దానిపైకి ఒకే చోటికి మనం కాన్సన్ట్రేట్ చేసి కొంచెం సేపు మనం అలా చూపించగలిగితే ఖచ్చితంగా అక్కడ ఫైర్ జనరేట్ అవుతుంది. అలా కాకుండా నేను ఇప్పుడు చూడండి, ఈ భూతద్దాన్ని అటు ఇటు తిప్పుతూ కదిలిస్తూ ఆ పేపర్ పైన ఎండలో నుంచొని ఆ సూర్యుని యొక్క లైట్ ని రకరకాల చోట నేను మారుస్తూ ఇలా కదిలిస్తూ కొన్ని సంవత్సరాల పాటు ఉన్నా కూడా అక్కడ ఫైర్ జనరేట్ అవ్వదండి. ఈ భూతద్దం మీ మనసు అండి. ఈ వైట్ పేపర్ మీరు వింటున్నటువంటి పాఠం, మీ టీచర్ చెప్తున్నటువంటి పాఠం అవ్వచ్చు, లేదా మీరు పెట్టుకున్నటువంటి గోల్ అవ్వచ్చు. ఒక గోల్ పైన లేదా లెసన్ పైన మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటే మనకు రిజల్ట్ వస్తుందండి. అలా కాకుండా మీ మనసుని అటు ఇటు తిప్పుతూ ఉంటే కొన్ని సంవత్సరాల పాటు మీరు పాఠాలు విన్నా, కొన్ని సంవత్సరాల పాటు లక్ష్యం కోసం ప్రయత్నం చేసినా మీరు సాధించలేరండి. గోల్ ని కరెక్ట్ గా రీచ్ అవ్వాలి అంటే, మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరాలి అంటే, ఆ పాఠం మీ మైండ్ లోకి వెళ్ళాలంటే, మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలంటే మీకు కావాల్సింది ఏకాగ్రత. మీ మనసుని ఒకే చోట కేంద్రీకరించాలండి. ఎటువైపు వేరే యావగేషన్స్ వైపు వేరే ఆలోచనల వైపు వెళ్ళనీయకుండా మీ మనస్సుని మీ గుప్పిట్లో పెట్టుకోగలిగితే, మీరు చెప్పిన చోటికి మీ మనసు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మీ లైఫ్ లో సక్సెస్ వస్తుందండి. ఇదండి, దీని ద్వారా ఒక చిన్న మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాను. ఈ మెసేజ్ నచ్చితే హిమానింది టీచర్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.